మీ పేరు? మధు. మధు. మధు ఏం చదువుతున్నావు? 9th క్లాస్. 9th క్లాస్ చదువుతున్నావు. అండ్ నువ్వు? అభి. అభి నువ్వేం చదువుతున్నావు? 7th క్లాస్. 7th క్లాస్ చదువుతున్నావు. ఇంకా పై చదువులు చదవాలందా నీకు? పెద్ద బడికి వెళ్ళి చదువుకోవాలందా? ఉంది. ఏమవుతావు పెద్ద అయ్యాక? టీచర్. వెరీ గుడ్. అండ్ నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు? పోలీస్. పోలీస్. వండర్ఫుల్. తప్పకుండా నువ్వు పోలీస్ అవుతావు, తప్పకుండా మంచి టీచర్ అవుతావు, సరేనా? సో అండ్ అలాగే మళ్ళీ హ్యాపీగా ఉండాలి, అందరు నవ్వుతూ ఉండాలి, చక్కగా ఉండాలి అంటే మనందరం కలిసి ప్రయత్నిద్దాం, సరేనా? ఓకే. సో ఇద్దరు అన్నదమ్ములు సిద్ధంగా ఉన్నారు మొదటి ప్రయత్నం చేయడానికి. సో ఇక్కడున్న ఈ బాల్ని మీరిద్దరు కింద పడకుండా ఈ ప్యాడ్ నుంచి ఈ ప్యాడ్కి మార్చుకుంటూ తీసుకెళ్ళి ఆ లైన్ దాటాక ఆ టబ్లో వేసేయాలి, సరేనా? మీ దగ్గర 60 సెకండ్ల టైం ఉంది. ఎన్ని వేస్తారో చూద్దాం. రెడీ? 3, 2, 1 గో. సిరి సిరి మూవలు ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు ఈ గలగల ఊసులు, కలబోసి చేసినవి కిలకిల నవ్వులు, వెలబోసి సిరులు చమరేరెవ్వరు, దేవుడే ఆదివి నుండి పంపిన దీవెనలు, ఎప్పుడు ఈ కోవెలలో వెలిగే దీపాలు, సిరి సిరి మౌవలు ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు ఈ గలగల ఊసులు. అల్లరంత సిరి నువ్వని కళ్ళు కళ్ళు మంటే నిలువలేక నిశ్శబ్దమి విసుగు పుట్టిపోదా, సంతోషం కూడా తనకి చిరునామా అవ్వాలని కన్నీరు చేరుకుంది, తెగ నవ్వే మన కళ్ళని ఈ మణికాంతి వెలుగుతూ ఉంటే ఈ మణి. ఓకే 5, 4, 3, 2, 1. ఓకే, మధు అండ్ అభినయ్ ఇద్దరు కలిసి మొదటి ప్రయత్నం సూపర్ సక్సెస్ఫుల్ చేశారు. మినిమం అందులో 5 వేయాలి, వీళ్ళు 6 దాకా వేసేశారు. వెల్ ప్లేడ్, సూపర్. సో నాన్న అడిగినట్టు ఎలా అయితే ఒక కిరాణా షాప్ పెట్టుకుందాం అన్నారో, సో ఆ వ్యాపారం చేయడానికి కావాల్సిన సొమ్ములో మీరిద్దరూ ప్రయత్నించిన ఈ మొదటి ప్రయత్నంతో మీకు 20,000 రూపాయలు వచ్చాయి. తీసుకో సార్. లక్ష్మీదేవి తలుపు తట్టింది, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.